హై బీపీ పోవాలంటే బీపీ అండి ఒక్కసారి వచ్చింది అనుకోండి జీవితంలో పోదు అంటారు. ఈ మధ్యలో ఒకసారి పేపర్లో అయితే ఇచ్చారండి. ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నారో వయసు ఎక్కువగా ఎవరుందో వాళ్ళకి మాత్రమే బీపీ వచ్చేది. బట్ ఏంది అంటే ఈ మధ్యలో టెక్నాలజీ పెరగడం ఏమో తెలియదు కానీ 30+ ఉన్న వాళ్ళకు కూడా బీపీ అనేది కామన్గా వచ్చేస్తుందండి. బీపీ ఒక్కసారి వచ్చిందంటే బ్రతికినన్ని నాళ్ళు టాబ్లెట్లు అయితే వాడుతూనే ఉంటారు కంటిన్యూగా. వాళ్ళకి బీపీ టాబ్లెట్లు వేసుకోకపోతే ఒక రకంగా కళ్ళు తిరిగినట్టు అవుతుంది, చేత కానట్టు అవుతుంది, మైండ్ కూడా ఒక రకంగా అయితే ఉంటుంది. బీపీ అనేది ఇంట్లో అందరికీ కామన్గా అయితే వచ్చేస్తుంది. బ్రతికినన్ని నాళ్ళు మందులు అయితే మింగాల్సిందే అండి. మీకు ఒకవేళ బీపీ వచ్చిందనుకోండి, సపోజ్ మీరు బీపీ టాబ్లెట్లు అయితే వాడుతూ ఉన్నారు. ఇంతకుముందు మీరు కర్రీలలో లేకపోతే రైస్లో లేకపోతే మజ్జిగన్నంలో పెరుగులో కానీ సాల్ట్ ఎలా యూజ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అదే క్వాంటిటీతో సాల్ట్ అయితే యూజ్ చేస్తున్నారు అనుకోండి, బీపీ అనేది పెరుగుతుంది తప్ప అది కంట్రోల్ అయితే అవ్వదండి. మీరు అప్పటికంటే ఇప్పుడు సాల్ట్ పరిమాణం అనేది తగ్గించుకొని తిన్నారనుకోండి, అలా తగ్గించుకొని తింటూ బీపీ టాబ్లెట్లు అనేది వాడితే కంట్రోల్గా అయితే ఉంటుంది. అటు శాంతం జబ్బు అనేది పెరగదండి, అంటే బీపీ అనేది పెరగదు. అలాగే అటు శాంతం బీపీ అనేది కూడా తగ్గదు. బీపీ అనేది ఒక మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉంటుందండి. ఇంట్లో వాళ్ళు ఎలాగ ఫ్యామిలీ అంతా కలిసి ఒక కుటుంబం అవుతుందో అలాగే బీపీ అనేది కూడా మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మీతోనే కలిసి ఉంటుంది. బీపీ అలా చాలు అనుకుంటే మీరు మజ్జిగన్నంలో పూర్తిగా మానేసి కూరలలో పూర్తిగా తగ్గించి తింటే చాలా మంచిది. బీపీ అనేది ఒకేలా పూర్తిగా పోవాలి అనే కోరిక మీకు బలంగా ఉంది అనుకోండి, ఇంకొక ఆలోచన చేయండి. ఉప్పు ఎక్కువ తింటే బీపీ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఉప్పు అనేది తగ్గిస్తే బీపీ అనేది ఆటోమేటిక్గా తగ్గిస్తుంది. అదేవిధంగా పూర్తిగా ఉప్పు మానేశారనుకోండి, అసలు బీపీ అనేది ఎందుకు పోదు అనేది ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇప్పుడు బీపీ వచ్చిందనుకోండి, ఆ బీపీ అనేది పూర్తిగా పోవాలి అన్నా, ఎలాంటి మెడిసిన్స్ వాడద్దు అన్నా, ఫ్యూచర్లో బీపీ అనేది మళ్ళీ రావద్దు అన్నా కూడా మీరు వంటలలో పూర్తిగా ఉప్పు అనేది మానేయండి. ఒకటేసారి మానేయడం అంటే చాలా కష్టం కనుక కొంచెం కొంచెం తగ్గించుకుంటూ టోటల్గా ఉప్పు అనేది మానేయడానికి ప్రయత్నించండి. వామ్మో ఉప్పు తినకపోతే మాకు అసలు తినాలనిపించదు, సాల్ట్ అనేది కంపల్సరీ ఉండాలి అనుకునే వాళ్ళు ఆ ఉప్పుకి బదులుగా ఆకుకూరలు అనేది ఉపయోగించండి. ఆకుకూరలు ఏ ఆకుకూర అయినా సరే అండి, తోటకూర, పాలకూర, మెంతికూర, బచ్చల కూర, గోంగూర, ఇంకా మీకు తెలిసినవన్నీ. అందులో సహజంగా ఉండే సాల్ట్ అనేది మన బాడీకి అనేది సరిపోతుందండి. ఆకుకూరలలోనే సాల్ట్ అనేది ఉంటుంది, అది సరిపోతుంది. ఆ ఉప్పు ప్లేస్లో మీరు ఆకుకూరలు వేసుకొని తినడానికి ట్రై చేయండి. ఇలా మీరు ఆకుకూరలు ఉపయోగించడం వలన మీకు సాల్ట్ లేదు, రుచి లేదు అనే ఫీలింగ్ ఉండకుండా అందులో ఉండే సాల్ట్ అనేది సరిపోతుంది. మీరు బీపీ పోగొట్టుకోవాలని ముందు అనుకున్నప్పుడు ప్రతిరోజు మీరు 5 లీటర్ల వాటర్ అయితే తాగడం కంపల్సరీ అలవాటు చేసుకోవాలండి. 5 లీటర్లు అంటే లీటర్ బాటిల్ ఉంటుంది కదండి, 5 బాటిల్ వాటర్ అయితే తాగాలి. లేవగానే ఒక బాటిల్ వాటర్ అయితే తాగడానికి ట్రై చేయండి. పొట్టే సర్వ రోగాల పుట్ట అంటారండి. ఎలాంటి రోగాలు రాకుండా ఉండడానికి కూడా ఇది ఒక బెస్ట్ టెక్నిక్ అయితే పనిచేస్తుంది. ఎక్కువగా వాటర్ తాగడం అలవాటు లేకున్నా కూడా అలవాటు అయితే చేసుకోవాలండి, ఇది చాలా మంచి హ్యాబిట్. మీరు కాఫీ, టీ, పాలు తాగే అలవాటు ఉంటే ఆ 3 మానేసి వాటి ప్లేస్లో వెజిటేబుల్ జ్యూస్ అయితే అలవాటు చేసుకోండి. క్యారెట్, బీట్రూట్, టమాటా, దోసకాయ మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అలవాటు చేసుకోండి. లేదు పైసలకు లోటు ఉందంటే ఒకరోజు టమాటా జ్యూస్ కానీ, లేకపోతే ఒకరోజు కొత్తిమీర జ్యూస్ కానీ, ఒకరోజు పుదీనా జ్యూస్ కానీ, లేకపోతే బీట్రూట్ జ్యూస్ కానీ, ఏదైనా సరే అండి, ఒక ఫ్రూట్ జ్యూస్ అయినా లేకపోతే వెజిటేబుల్ జ్యూస్ అయినా కంపల్సరీ అలవాటు చేసుకోండి. జ్యూస్ తాగిన ఒక అరగంట తర్వాత మొలకెత్తిన విత్తనాలు కానీ, పచ్చి కొబ్బరి కానీ, పల్లీలు కానీ, ఏవైనా సరే అండి, సీజనల్గా దొరికే ఫ్రూట్స్ కానీ, 5 ఖర్జూరాలు లేకపోతే కిస్మిస్లతో కానీ మొలకెత్తిన విత్తనాలు తింటే మీకు బలం అనేది వస్తుందండి, నీరసం అనేది రాదు. కొన్ని తిన్నా కూడా కడుపు నిండా ఫీలింగ్ అయితే కలుగుతుంది. రోజు తినడానికి అయితే ట్రై చేయండి. దీనివల్ల ఏంటి అంటే దీంట్లో ఉండే సహజమైన ఉప్పు అనేది బాడీకి సరిపోతుందండి. ఎక్స్ట్రాగా మనం బయట ఉప్పు వేసుకొని అవసరం లేదు. వీటిని తినకుండా మీరు ఉప్పు పూర్తిగా మానాలనుకోండి, మీకు కళ్ళు తిరిగి నీరసం అయితే వస్తుంది.
మీరు ఒకవేళ బీపీ టాబ్లెట్స్ వాడుతూ ఉంటే మాత్రం కంపల్సరీ ప్రతిరోజు ఆకుకూర పప్పు అయితే వండుకొని తినాలండి. ఏ ఆకుకూర అయినా మంచిదే, కంపల్సరీ పప్పు అయితే ఉండాలి. గ్యాస్ వస్తుందని మాత్రం పప్పు తినకుండా ఉండకండి. సాటర్డే టు సండే ప్రతిరోజు తినండి. నాన్ వెజ్ కూడా తినచ్చు, ఒక్క పూట తినాలండి బస్. కొంతమంది ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఏం తినకుండా అవుతారు, బీపీ షుగర్లు అవి ఇవని. అలాంటప్పుడు ఇప్పటి నుండే కంట్రోల్లో ఉంటే అప్పటి వరకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ కానీ రావాలి అంటే కంపల్సరీ ఆకుకూర పప్పు అయితే తినాల్సిందే. బియ్యాన్ని కూడా అండి తెల్లగా పాలిస్ అయితే పట్టించుకోకండి. ఎందుకంటే ముడి బియ్యం అన్నంలాగా పట్టించుకొని ముడి బియ్యం అన్నం అయితే తినండి. తెల్లటి బియ్యంతోనే మనకు బలం అయితే వస్తుంది తప్ప బలానికి మన బాడీకి కావాల్సినవి అన్నీ అయితే రావండి. అందుకే ముడి బియ్యం అన్నంతో తినండి. నీడ పట్టున ఉండేవాళ్ళు ఓన్లీ 2 పూటలే తినాలండి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. కష్టపడి పనిచేసే వాళ్ళు మాత్రమే 3 పూటలు తినాలి. 2 పూటలు తింటేనే ఆరోగ్యం అండి. దిబుత్తే సదా భోగే అన్నారు పెద్దలు. అంటే 2 సార్లు భోజనం తీసుకుంటే ఆరోగ్యంగా అయితే ఉంటారు. బాగా కష్టపడే వాళ్ళు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే 3 పూటలు తినాలండి. మీరు అన్నిట్లో ఉప్పు తగ్గించుకుంటూ వారానికి ఒకసారి అయితే బీపీ చెకప్ చేయించుకున్నారనుకోండి, డాక్టర్ సలహాపై మెల్లమెల్లగా మాత్రలు అనేది ఆపేయాలండి. ఒక 20 రోజులలోనే 70-80% మందికి బీపీ టాబ్లెట్లు ఎలాంటివి వాడకుండానే నార్మల్గా అయితే వచ్చేస్తుంది. ప్యాకెట్ ఫుడ్ కానీ, బయట ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, నిల్వ పచ్చళ్ళు కానీ, ఆయిల్లో దేవినవి కానీ అవి కూడా ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అవి టోటల్గా పూర్తిగా మానేస్తే చాలా మంచిది. మీ ఇంట్లో మీరు వండుకునే విధానంలో కంపల్సరీ చేంజ్ చేసుకోండి. ఉప్పు లేకుండా తినడానికి ట్రై చేయండి. అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మనం పెళ్ళిళ్ళలోనో లేకపోతే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నా కూడా అంతగా మన బాడీ మీద ఎఫెక్ట్ అయితే పడదు. ఇంట్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఉప్పు లేకుండా తినడానికే 100% ప్రయత్నించాలి. మీరు కొన్ని రోజులు ఉప్పు మొత్తం టోటల్గా మానేసిన తర్వాత బీపీ అనేది నార్మల్కి వస్తుందండి. నార్మల్కి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా మీరు ఉప్పుతోనే తిన్నారు, అలవాటు చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ బీపీ అనేది వచ్చేస్తుంది. టోటల్గా ఉప్పు మానే ప్రయత్నం చేయండి. అలా కష్టమైనా కూడా కొంచెం సాల్ట్ అనేది తగ్గించుకొని అయినా తినండి, బీపీ రాకుండా ఉంటుంది.